ఈ రోజు దాదాపు మహేశం నియోజకవర్గంలో కేఎల్ఆర్ అన్న గారి నాయకత్వంలో 300 కోట్ల రూపాయలతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రోడ్స్ కానీ, డ్రైనేజెస్ కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చాం. అదేవిధంగా తెలంగాణలో మీకు చెప్పాను ఇంతమంది పెద్దపీట వేసిన మహేశం నియోజకవర్గం స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీని తీసుకొచ్చారు. అదేవిధంగా 330 ఫీట్ రోడ్ కూడా ఆల్మోస్ట్ శాంక్షన్ అయిపోయింది. ఇలాంటి కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఓకే. అండ్ దీపభాస్కర్ గారు లాస్ట్ వరకు టికెట్ అంటే అడగడం అనేది జరిగింది. ఈరోజు టికెట్ వస్తే గెలిచే అంటే హోప్స్ అనేది ఉంటుంది. ఆ విషయంలో ఏమైనా బాధపడుతున్నారు? నేనేం బాధపడట్లేదండి. ఎందుకంటే ఇక్కడ ఓడిపోయినామని బాధపడుతున్నాం. నాకు టికెట్ రాలేదని బాధపడతలేదు. ఇక్కడ మా కేఎల్ఆర్ గారు ఓడిపోయినని మేము బాధపడుతున్నాం. నాకు టికెట్ రాలేదన్నది ఆ క్షణంలో మర్చిపోయినాం దాని గురించి. తర్వాత గెలుపు కోసం చాలా ప్రయత్నం చేసాం, కానీ కొంతమంది వెన్నుపోటు పొడిచారు కాబట్టి అది మా బ్యాడ్ లక్. లేకపోతే ఈరోజు మహేశం నియోజకవర్గంలో ఎమ్మెల్యే అవుతుండే, కేఎల్ఆర్ గారు మినిస్టర్ గారు కూడా అవుతుండే. ఓకే. సో మీ తప్పన మీకోసం కాదు, కేఎల్ఆర్ గురించి ప్రజల కోసం ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ ఒక స్థానికంగా ఎమ్మెల్యే గెలవాలని ఉంటుంది మాకు. ఎమ్మెల్యే గెలిచినాక మినిస్టర్ కావాలంటుంది మాకు. అదే కేఎల్ఆర్ గారు గెలిచి ఉంటే మినిస్టర్ అవుతుండే. ఇది లోపల నుంచి వస్తున్న మాట 100% అండి, 100%. అంటే మీకు కాదని వేరే వాళ్ళకి సడన్ గా టికెట్ వాళ్ళకి ఇచ్చారు. లాస్ట్ మినిట్ లో వారికి ఇవ్వడం అనేది జరిగింది. దాదాపు ఇక్కడ 3-4 గ్రూప్ రాజకీయాలు కూడా నడిచినాయి ఆ టైంలో. మీద ఒక గ్రూప్ కావచ్చు, ఇంకా ఇతర ఒక గ్రూపులు కావచ్చు. భాస్కర్ రెడ్డికి ఏ గ్రూప్ లేదు. భాస్కర్ రెడ్డి ప్రజలతోటి పొద్దున్న లేస్తే మమ్మాయికేమే ఉంటాడు. గత 12 సంవత్సరాల నుంచి ఈ కాన్ఫరెన్స్ లో 2 సార్లు పాదయాత్ర చేసిండు. నేనేమంటున్నా, నా ప్రయత్నం నేను చేసిన, నాకు రాలేదు. రాకపోతే ఆర్టిఫుల్ గా నేను పనిచేసిన. అందరం కూడా ఆర్టిఫుల్ గా పనిచేస్తే బాగుంటుంది. కానీ సరే, దాని గురించి నేను డిస్కషన్ చేయలేదు. మా స్థానికంగా ఇక్కడ కేఎల్ఆర్ గారు గెలిచి ఉంటే నేను రియల్ గా మినిస్టర్ కూడా అయితే భావన ఉండే నాకు బాగా పక్క. అంటే ఎందుకంటే సీనియర్ నాయకుడు, అంటే పార్టీ వారిని అవకాశం ఇచ్చిందని చెప్పేసి నేను గెలిచినా ఇంకోళ్ళు గెలిచినా మేము మినిస్టర్ కాకపోతుండే, వారు గెలిస్తే మినిస్టర్ అవుతుంది ఇక్కడ. ఎందుకంటే సీనియర్ కదా ఆయన. అట్లా సో బాధ అయితే ఉంది. బాధ ఏం లేదు నాకు, నేను హ్యాపీగా ఉన్నా. బాధ కేఎల్ఆర్ గారు ఓడిపోయినందుకు చాలా బాధగా ఉంది. చాలా అంటే చాలా బాధ. నాకే కాదు, వేల మంది కార్యకర్తలకు, స్థానికంగా ప్రజలకు కూడా చాలా బాధ. ప్లేస్ వచ్చింది కాంగ్రెస్ పార్టీ, థర్డ్ ప్లేస్ వచ్చింది. కేఎల్ఆర్ గారి మనస్తత్వం ఈ మధ్య కాలంలో 1 year నుంచి నేను జనం చేస్తున్నా కదా, చూస్తున్నా కదా. రియల్ గా ఎవరు కూడా రాష్ట్రంలో ఓడిపోయినాక ఇంటికెళ్ళి బయటికి వెళ్ళారు. రియల్ గా వారు ఓడిపోయినాక కూడా 1 week తర్వాత నుంచి స్టార్ట్ చేసింది కాన్స్టిట్యూన్సీలు తిరగడం. చచ్చిపోయినా సరే, పెండిలైనా సరే. ఈ ఎన్నోసార్లు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఒక 6 సార్లు వచ్చింది కాన్స్టిట్యూన్సీ, ప్రతిసారి వెంబడి ఉన్నారు. శ్రీధర్ బాబు గారు 10 సార్లు వచ్చింది కాన్స్టిట్యూన్సీకి. ఇంకా చాలా మంది మినిస్టర్లను తీసుకొచ్చింది ఇంటికి అభివృద్ధి కార్యక్రమాల్లో. ప్రతిరోజు మమేకమే ఉంటుంది ప్రజల మధ్యలో. సో వారితో పాటు నేను కూడా తిరుగుతున్నా, నాతో పాటు ఇంకా నాయకులు కూడా తిరుగుతున్నారు. అట్లేం లేదు. సో ఏమైనా సంక్షేమ పథకాల విషయంలో మీరు కూడా ముందుంటున్నారు? ఎస్, అబ్సల్యూట్లీ, పక్క. అందరం కలిసే ఉంటాం మేము. అంతేగాని వేరే వాళ్ళు ఎమ్మెల్యే కదా మనకేం అవసరము, ఇంకా ఎలక్షన్స్ కి టైం ఉంది కదా అని చెప్పేసి అట్లా. సంక్షేమ పథకాలు ప్రజల వద్దకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత కేఎల్ఆర్ గారి పైన. కేఎల్ఆర్ తో పాటు మేము అందరం కూడా కలిసే ఉంటాం. ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు ఏం లేవు కదా మా దగ్గర. గ్రూప్ రాజకీయాలు ఏం లేవు, అలాంటిది తావే లేదు అసలు. నిజం చెప్పండి. నిజం బ్రదర్, నేను చెప్పేది వాస్తవం. నేను ఎప్పుడు కూడా భాస్కర్ అనే వ్యక్తి అబద్ధం ఆడుతుంటే దాని వెనకాల రాసేయమంట, నేను అబద్ధం ఆడవలసిన అవసరం నాకు లేదు. ఫ్యాక్ట్ ఇది. దాదాపు 4 రాజకీయాలు ఉన్నాయి ఇప్పటికే, గ్రూప్ రాజకీయాలు. నాకు తెలిసి అయితే సిన్సియర్ గా, ఆనెస్ట్ గా పనిచేస్తున్నాం 10-12 సంవత్సరాల నుంచి. మాకు సరే అక్కడ ఇక్కడ చిన్న ఉండొచ్చు, కానీ మాకు అట్లంత పెద్దగా మాకు ఎక్కడ కనబడతలేదు అట్లా. అయితే రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడు కాకముందు రేవంత్ గారు సో ఇక్కడ అంటే ఎంపీగా ఉన్నప్పుడే మీరు వారి యొక్క పాదయాత్రని చాలా గ్రాండ్ సక్సెస్ చేయడం అనేది జరిగింది. ఇదే తుక్కుగూడలో పార్లమెంట్ లో ఎంపీగా ఉంటాం. తర్వాత పిసిసి అయిన తర్వాత రైతుల కోసం అని చెప్పి అచ్చంపేట నుంచి పాదయాత్ర చేస్తున్నప్పుడు నేను మహేశం నియోజకవర్గంలో బ్రహ్మాండంగా నేను స్వాగతం పలికాను. తర్వాత తుక్కుగూడలో మహేశం నియోజకవర్గం తుక్కుగూడలో ఎన్నో కార్యక్రమాలు రేవంత్ అన్న గారి నాయకత్వంలో పిసిసి ఉన్నప్పుడు పెట్టిండు. అవన్నిటి కూడా మేము ఉడతాభక్తిగా మా చాదనంత వరకు మేము అన్ని కూడా అది సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేసాం. మరి ఎందుకు రేవంత్ అన్న మిమ్మల్ని దూరం పెట్టి? ఎవరు చెప్పి నీకు అన్నమాట? ఏ విషయంలో ఇప్పటి వరకు ఏ పదవుల విషయంలో కూడా దీపభాస్కర్ పేరు రాలేదు. నన్ను ఎప్పుడు కూడా దూరం పెట్టలేదు. ప్రభుత్వం వచ్చి 14 నెలలు అవుతుంది, అన్ని ఆలోచించాలి దాని గురించి అని చెప్పేసి నన్ను దూరం పెట్టడం అయితే ఇప్పుడు నేను ప్రతి నెలకోసారి పోయి కలుస్తున్నాను. నేను రేవంత్ అన్న కలుస్తుంటా. ఓకే, ఇప్పటికే అటాచ్మెంట్ దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. పాత ఏం మర్చిపోలేదు.
నేను పాత ఈమె నేను మర్చిపోనికి ఆహా, రేవంత్ గారు కూడా ఏం మర్చిపోలేదు. ఏం లేదు. ఓకే, దీప భాస్కర్ అంటే ఆయనకి దీప భాస్కర్ అనే ఒక కార్యకర్త 100% గుండెలో ఉన్నది, అట్లేం లేదు. దీప భాస్కర్ కార్యకర్తనా లీడరా? ఆయనకు నేను కార్యకర్తను, ఓకే, రేవంత్ అన్న గారికి నేను కార్యకర్త, నా స్థానికంగా నా మహేశ్వరం నియోజకవర్గంలో నేను లీడర్. నేను మరి కార్యకర్తల్ని ఇంకా ఎందుకు పట్టించుకోవట్లేదు? చాలా మందికి కొత్తగా వచ్చిన వారికి పెద్ద పెద్ద అవకాశాలు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని బయట కొంతమంది కార్యకర్తలు గుసగుసలాడుతున్నట్లు లేదు. ఎందుకు మా దగ్గర చాలా మందికి ఇచ్చిండ్రు. రాజేంద్ర జ్ఞానేశ్వర్ ముదిరాజ్కి ఇచ్చిండ్రు, చెల్ల నరసింహారెడ్డి గారికి ఇచ్చిండ్రు, మల్రెడ్డి రామరెడ్డి గారికి ఇచ్చిండ్రు, చెప్పుకుంటూ పోతే చాలా మందికి ఇచ్చిండ్రు. ఇంకా ఎమ్మెల్సీ నిన్నగాక మొన్న శంకర్ నాయక్ గారికి నల్గొండ నుంచి ఇచ్చిండ్రు, విజయశాంతి గారికి ఇచ్చిండ్రు, మా అద్దంకి దయాకర్ గారికి ఇచ్చిండ్రు. సో అద్దంకి దయాకర్ శంకర్ నాయక్ గారు, ఓకే, విజయశాంతి గారికి కూడా ఇచ్చింది. విజయశాంతి గారు ఒకప్పుడు స్ట్రగుల్స్ చేసింది కదా, తెలంగాణకు ఉద్యమంలో పాల్గొన్నది, బాగా యాక్టివ్ ఉన్నది. గతంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఏమి ఇవ్వలేదు, కనీసం మా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినాక మేము ఆదరించిన ఒక మహిళ అని చెప్పేసి మేము ఆదరించాం, తప్పేముంది అట్లా. అండ్ మొన్న ఒక సర్వే వచ్చింది అన్నది, ఎంతవరకు నిజమని పక్కన పెడితే మహేశ్వరంలో సబితాంద్రారెడ్డి గారు టాప్ మోస్ట్ లీడర్గా ఉన్నారు. అండ్ ఎమ్మెల్యేల పనితీరులలో ఆమెకే మొదటి మహిళలలో చూసుకుంటే ఆమెకే మొదటి ర్యాంక్ రావడం అనేది జరిగింది, ఈవెన్ సీతక్కతో పోలిస్తే. ఎవరు ఇచ్చినా మాకు ర్యాంక్ చెప్పండి ఫస్ట్. ఏదో పీపుల్స్ పల్స్ సర్వే సంథింగ్ ఏదో సర్వే చేసి, ఇప్పుడు పనికిరాని ఆ దాంట్లో దీంట్లో వస్తే కరెక్ట్ కాదు బ్రదర్. అది ఏదైనా టాప్ సర్వే చెప్పండి, చెప్తలేను. దేంట్లో వచ్చిందో చెప్పండి. సో 15 ఎవరు ఆమె అంత ఏం చేస్తుందని చెప్పి చేసింది ఆమె? ఈ 15 నెలల నుంచి ప్రభుత్వం దృష్టికి ఏం పనులు తీసుకుపోయింది ఆమె? ఏం చేసిందని చెప్పండి. ప్రభుత్వం అసలు బీఆర్ఎస్ నాయకులను డేకన్ కూడా డేకట్లేదు కదా, కావాల్సిన అవసరం ఉన్నది. ఎమ్మెల్యేకి అసలు గౌరవమే ఇస్తలేరు, ఇంకా చెయ్యట్లేదు, ఆమె తిరగట్లేదు అని చెప్పేసి మీరే తిరుగుతున్నారు. సన్న బియ్యంలో మీరే ఉంటుండ్రు, తర్వాత ఏదైనా పథకాలలో మీరే ఉంటుండ్రు, ఏడ చూసినా మీరే కాంగ్రెస్ నేతలు తప్ప అసలు బీఆర్ఎస్ నేతలు ఎవరు ఉండట్లేదు. బీఆర్ఎస్ తో మాకేం పని అండి? కాంగ్రెస్ పార్టీకి మా ప్రభుత్వం చేసిన పనులను ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నాం, ప్రజల మొదలకు తీసుకెళ్తున్నాం, తప్పేముందంటే. అసలు ఎమ్మెల్యేకి పిలవట్లేదు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు పిలుస్తాడా, కార్యకర్త పిలుస్తుంది ఎమ్మెల్యేను? అంటే ఎమ్మెల్యేకి ఇజ్జత్ ఇయ్యరా? ఎమ్మెల్యేకి ఇజ్జత్ ఇస్తాం, కానీ ఎవరు ఇవ్వాలి? అది అఫీషియల్స్ పిలుచుకోవాలి. మేము అఫీషియల్ విలువద్దని మేము చెప్పట్లే కదా. ఓకే, అఫీషియల్స్ విలువద్దని మేము ఎక్కడ చెప్పట్లేదు. ఆమె ఎక్కడైనా వస్తే మేము గౌరవిస్తాం, దాంట్లో ఏమి ఇబ్బంది లేదు. ఏం చేయట్లేదని మీరు అంటున్నారు. ఎప్పుడు ఆమె నిలబడ్డా కూడా గెలుపు ఆమెదే, ఇంకొక 10 సంవత్సరాలు నిల్చున్నా కూడా గెలుపు ఆమెదే అని చెప్పి రాసి పెట్టుకుని అంటారు. అది ఒకప్పుడు కళ, అది ఇప్పుడు కాదు.